చెప్పండి మేడం. సార్, ఫోర్త్ పాయింట్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఇట్లా బాడీ, సోల్, స్పిరిట్, ఫాదర్ చెప్పారు కదా. ఒక సంకల్పాన్ని మనం ఏ విధంగా బాడీకి చెప్పుకోవాలి, సోల్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి అనేది కొంచెం క్లారిటీగా చెప్తే మేడం ఇంకా ఇప్పుడు కొంచెం బాగా ఎస్ మేడం, ఇప్పుడు సి రామ్తో విజ్డమ్ వింటున్నప్పుడు మనకు కొన్ని అంశాలు తెలుస్తాయి. ఈ శరీర నిర్మాణం ఎప్పటికీ శాశ్వతంగా ఉండే విధంగా జరిగింది మేడం. ఆ డిఎన్ఏ అనుకోండి, కణ నిర్మాణం అనుకోండి. కానీ మధ్యలో సాధకుడు పర్సనాలిటీ అంశాలకు సంబంధించి రకరకాల ఆహార విధానాలు అనుకోండి, ఆలోచన విధానాలు అనుకోండి, ప్రతిదానికి బేస్ ఆలోచనే. ఆరోగ్యంగా ఉండాలనుకున్నా, అనారోగ్యంగా ఉండాలనుకున్నా. బట్ సాధకుడు ఎంపిక చేసుకొని ఉంటాడు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో. తనకు తెలిసో తెలియకనో అనారోగ్యాన్ని అతను ఇన్వైట్ చేసి ఉండొచ్చు. బట్ ద ట్రూత్ ఏంటంటే ఈ శరీర నిర్మాణం ఎలా జరిగింది, ఎప్పటికీ నిలిచేలాగా జరిగింది. ఈ సత్యాన్ని బాడీకి మనం తెలిసే విధంగా అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. దీనికి మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే రోజు కొంత ఆలోచనని ఫీడ్ చేస్తున్నాం బాడీకి. నువ్వు నిత్య యవ్వనంతో ఉంటావు. ముసలోళ్ళు ఓల్డ్ ఏజ్ లో ఉన్నటువంటి దేవుళ్ళు ఎవరు మనకు కనపడరు. అంత యంగ్స్టర్స్ ఉంటారు. సో ఈ బాడీకి మనం ఫీడ్ చేస్తాం రోజు. నువ్వు పూర్తి ఆరోగ్యంగా ఉన్నావు. ఇంకాస్త అవసరమైతే పెన్ పేపర్ తీసుకొని నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. ఎప్పటిదాకా? బాడీ యాక్సెప్టెన్సీలోకి వచ్చేదాకా. బాడీ యాక్సెప్టెన్స్ ఏ విధంగా వస్తుంది? ఆలోచన తీరు మారాలి. రియల్ ఎసెన్స్ ఆఫ్ బాడీ ఏంటో తెలుసుకోగలగాలి. దానికి జ్ఞానం వింటాము, అప్లై చేస్తాము, అఫర్మేషన్స్ పెట్టుకుంటాము. ఇక్కడ మీకు ఆరోగ్యం అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇది సులువుగా అర్థమవుతుంది అన్న కాన్సెప్ట్ తో మేడం. ఓకే సార్, ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ మేడం, చెప్పండి. అంటే ఇప్పుడు అంటే అనారోగ్యం అంటే ఏదైనా డాక్టర్స్ అంటారు కదా, దీనికి క్యూరే లేదు, ఎప్పటికీ లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి అని. అట్లాంటి వాటి మీద కూడా పెట్టుకోవచ్చా అండి? మేడం ఇక్కడ 2 పాయింట్స్ మేడం. నేనేం చెప్పదలుచుకుంటున్నాను అంటే ఈ శరీర నిర్మాణం ఎప్పటికి ఉండేలాగా జరిగింది అన్నది నా యాక్సెప్టెన్సీలో ఉంది. నేను ఆ జ్ఞానాన్ని విన్నాను. ఇంకొంత గ్రూప్ ఆఫ్ సాధకులు ఎందుకు సి ఈ డాక్టర్స్ చెప్పింది కూడా టు సమ్ ఎక్స్టెంట్ కరెక్ట్. ఎందుకంటే ఈ ఫిజికల్ వరల్డ్ కొన్ని ధర్మాలకు, కొన్ని రూల్స్ కి ఈ శరీరం ఇంకా బౌండ్ అయి ఉంటుంది. ఆ ట్రాన్సిషన్ జరిగేదాకా మనం మెడిసిన్ పైన డిపెండ్ అవుతాం. వన్స్ ట్రాన్సిషన్ అయిన తర్వాత బాడీకి ఏ మెడిసిన్ అవసరం ఉండదు. మీరు పెట్టిన అంటే అప్పటి వరకు రాస్తూ ఉండాలి, అప్పటి వరకు ఫోకస్ చేస్తూ ఉండాలి. ఎస్ మేడం, ఎస్ మేడం. అంటే ఇక్కడ అది పూర్తి ఆరోగ్యంగా ఇప్పుడు మీరున్నారు మెడిసిన్ అడ్వైజ్. క్రమేపీ మెడిసిన్ వాడకాన్ని నేను తగ్గించుకుంటూ నా శరీరం తనని తాను హీల్ చేసుకుంటూ ఉన్నటువంటి స్థితిలోకి నేను వెళ్ళాను. ఎందుకు? అప్పటిదాకా డాక్టర్ అనే కాన్సెప్ట్ పైన, మెడిసిన్ వాడితేనే బాడీ హీల్ అవుతుందన్న కాన్సెప్ట్ పైన నా బాడీని నేను ఫీడ్ చేశాను. అక్కడి నుంచి మెల్లగా ట్రాన్సిషన్ చేద్దామని చెప్తున్నాను మేడం. ఇటువైపుగా తనను తాను శరీరం హీల్ చేసుకోగలదు అన్న హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, ఆ ఆలోచన విధానం మన బాడీ లెవెల్కి తీసుకెళ్తాం. ఈ క్రమంలో మీకు బాడీ హీల్కి అవసరమైనటువంటి వ్యవస్థలు అంటే పూర్తి సే ఫర్ సపోజ్ జేజే నైట్ బ్లూ రూమ్ కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చారు మేడం. ఒక ఫ్రీక్వెన్సీ సెట్ చేస్తారు. ఒక బ్లూ లైట్, అల్ట్రా వైలెట్ లైట్, మీరంతా వినే ఉంటారు. పిరమిడ్ క్రియేషన్ లో 4th స్టేజ్. ఈ 4th స్టేజ్ లో ఏమవుతుందంటే కణ నిర్మాణము ఒక స్పెసిఫిక్ డెసిగ్నేటెడ్ సెల్ గా ఏం డిజైన్ అవ్వదు. స్టెమ్ సెల్ అనుకుంటాం.
కాస్త టెక్నికల్ టెర్మినాలజీలో చెప్పాలి అంటే అక్కడ సెల్ రూపంగా ఉంటుంది. ఒక డిఫైన్డ్ ఇంటర్నల్ ఆర్గాన్ సెల్ గా అక్కడ ఏం అవ్వదు. ఈ బ్లూ రూమ్ లో ఏమవుతుందంటే సాధకుణ్ణి ఆ 4th స్టేజ్ లోకి తీసుకెళ్తారు, అల్ట్రా వైలెట్ స్టేజ్ లోకి. అక్కడ ఒక మ్యూజిక్ ఉంటుంది, బ్రెయిన్ తన్ను తాను బాడీ తన్ను తాను హీల్ చేసుకునే మ్యూజిక్ ఫ్రీక్వెన్సీని అక్కడ పెడతారు. ఆ 4th స్టేజ్ లో కణ నిర్మాణం స్పీడప్ అవుతుంది. సో ఓకే. మెడిసిన్ ఫిజికల్ వరల్డ్ లో ఈ మెడిసిన్ ఇంపాక్ట్ తగ్గించుకుంటూ మీరు సాధన చేస్తూ మీ ఆలోచనని ఫీడ్ చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఈ బ్లూ రూమ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని వల్ల కూడా మనకు అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఆ బ్లూ రూమ్ సిట్టింగ్స్ కూడా అవసరం ఉండదు. ఇది రకరకాలుగా ఉండొచ్చు. సాధకుడు ఏ విధంగా తను ఆలోచన నిర్మాణాన్ని పెంపొందించుకుంటున్నాడు అన్న దాని పట్ల. అందుకే ఇటువైపు నుంచి ఇటువైపుగా ట్రాన్సిషన్ చాలా స్మూత్ గా, చాలా జెంటిల్ గా జరగాలి. ఎందుకంటే ఈ శరీరం ఇంకా ఈ భూమికి సంబంధించినటువంటి విధి విధానాల్లో ఆ భూమికి సంబంధించినటువంటి ధర్మాలను పాటిస్తూ ఉంది. వద్దు నేను ఆధ్యాత్మికంలో నరుస్తున్నా, నాకు మెడిసిన్ ఏమొద్దు అని పూర్తిగా కొట్టి పాడేయకూడదు. ఆ స్థితి సౌల్ స్పిరిట్ కు తెలుసు, కానీ బాడీ అక్కడి వరకు వెళ్ళగలగాలి అంటే చాలా జెంటిల్ గా జరగాలి ట్రాన్సిషన్. అదే సార్. అంటే మేము చేస్తూ ఉన్నాము. అదే మెడికేషన్ తీసుకుంటూ ఫోకస్ చేస్తున్నాము. కానీ అదేంటంటే చాలా టైం తీసుకుంటదేమో అనిపిస్తుంది అదే. అంటే ఆ థాట్‌ని గూడా తక్కువ చేసేసాం. అంటే వద్దు ఎప్పటికి అంటే రేడియంట్ హెల్త్ అనేది పెట్టినాము. అండ్ రాస్తూ ఉన్నాం గూడా సార్. రాస్తూ ఉన్నాము, ఫోకస్ చేస్తూ ఉన్నాం. ఎస్ మేడం. ఇప్పుడు ఇక్కడ నేనేంటంటే కొంత ఒక పరిచయం అంటే లాగా ఈ సెషన్ మెడికేషన్ అనేది తగ్గుతలేదు. అంటే అది తగ్గించుకోవాలి అనుకుంటున్నాను అది. అది ఎలాగా అని. కానీ అది కంపల్సరీ ఏమో అనిపిస్తుంది మీరు చెప్పిన దాని ప్రకారం గూడా. మెడిటేషన్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు మెడిటేషన్ పట్ల పరిపూర్ణ అవగాహన లేదు మేడం. మెడిటేషన్ కదండి. మెడికేషన్ అంటే పర్మనెంట్. మెడికేషన్ ఎస్ మేడం. ఆ ట్రాన్సిషన్ అయ్యేదాకా మీ సోల్, మీ బాడీ మీకు గైడ్ చేస్తూ ఉంటుంది ఏ మూమెంట్ లో మనం దాన్ని స్టాప్ చేయాలి అనేది. అదే. ఓకే. థాంక్ యూ సార్. అర్థమైంది. ఇక్కడ మీరు ఎమోషన్ ఎక్కువ యాడ్ చేసేసేయండి. మీ బాడీ ఆర్ సాధకుడి బాడీ ఫుల్ హెల్తీగా ఉన్నప్పుడు ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో అతను ఉంటాడు అన్న ఆ ఎమోషనల్ మెంటల్ కన్స్ట్రక్షన్ 24 అవర్స్ మనం క్యారీ చేయగలగాలి. ఓకే సార్. ఓకే మేడం. ఓకే. థాంక్ యూ సార్. ఇక్కడ ఈ డాట్ పేరుతో ఒక మాస్టర్ పెడుతూ ఉన్నారు, డౌట్ ఉండకూడదు, ప్లాసిబో హీలింగ్ అనాలజికల్. ఎస్, ఇవన్నీ కరెక్ట్ పాయింట్స్ అండి. జో డిస్పెంజా, ప్లాసిబో ఎఫెక్ట్, రైట్. ఇవి చాలా ఉంటాయి. ఈ జో డిస్పెంజా వీళ్ళంతా ఉన్నారు, 2-3 ఉన్నారు. వీళ్ళు ఏంటంటే రామ్తా విజ్డమ్ ని టెక్నికల్ గా అంటే వీడియోస్ రూపంలో అనుకోండి, అప్లై పార్ట్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళ వీడియోస్ మీరు ఫ్రీ టైమ్ లో చూస్తూ ఉండండి, మీకు అవైలబిలిటీ ఉంటాయి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ మాస్టర్. మీ పేరు మాస్టర్, ఈ డాట్ అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మాస్టర్స్? నేమ్ చెప్పండి మాస్టర్. డాట్ పెట్టి డాట్ ఇట్ సెల్ఫ్ ఆ నేమ్ అనామిక. జో డిస్పెంజా అని మీరు యూట్యూబ్ లో చూడండి, ఉంటాయి మీకు. JOE జో డిస్పెంజా. నేను ఇక్కడ టైప్ చేస్తాను. మాస్టర్ ఇప్పుడు బ్లూ బాడీ గురించి చెప్పారు కదా మాస్టర్, ఎస్. అవి దాని గురించి చెప్తారా మాస్టర్? బ్లూ బాడీ అంటే ఇప్పుడు అలా విజువలైజ్ చేసుకోమంటారా మాస్టర్ ఎక్కువగా? బ్లూ రూమ్ మేడం, బ్లూ రూమ్ టెక్నాలజీలో 4th స్టేజ్ ఆఫ్ క్రియేషన్ లో మన బాడీలోని కణము ఆ 4వ స్టేజ్ లో ఏమంటుందంటే, ఇప్పుడు ఈ బ్లూ రూమ్ టెక్నాలజీ US లో చాలా మంది క్యాన్సర్స్ ని ట్రీట్ చేసుకుంటూ ఉన్నారు. ఆ 4వ స్టేజ్ లో కణము పూర్తి ఆరోగ్యంగా ఉంటది. సాధకుడు ఆ రూమ్ లోకి వెళ్ళి
తన మెంటల్ కన్స్ట్రక్షన్ లో నా క్యాన్సర్ నయమైంది అన్న థాట్ పెట్టినప్పుడు ఏ కణంలో అయితే రుగ్మత ఉంటుందో అది స్టెమ్ సెల్ దాన్ని క్యూర్ చేసేస్తుంది. మీరు చెప్తున్నటువంటి బ్లూ బాడీ అన్నది మనం విజువలైజ్ చేసినప్పుడు కూడా ఆ స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. ఈ బ్లూ రూమ్ లో ఏమవుతుందంటే ఇంకాస్త స్పీడప్ అవుతుంది ప్రాసెస్. ఎందుకు? అక్కడ కొన్ని కండిషన్స్ రెడీమేడ్ గా క్రియేట్ చేసి పెట్టారు సైంటిఫిక్ గా. అదే సార్, ఈ బ్లూ రూమ్ అనేది వేరేనా? మనం విజువలైజ్ చేయాలా? లేకుంటే అలాంటివి ఉంటాయా అని రూమ్స్ బ్లూ అని? రూమ్స్ ఉన్నాయి మేడం. ఉన్నాయి. బ్లూ రూమ్ టెక్నాలజీ అనేసి వరల్డ్ వైడ్ 20-30 డిఫరెంట్ కంట్రీస్ లో ఇప్పుడు మనకు ఓకే. భౌతికంగా పిరమిడ్ అన్నది ఉంది కదా మేడం, అట్లా బ్లూ ఓకే. రూమ్స్ అన్నవి ఉన్నాయి. ఓకే. ఓకే. కొన్ని కంట్రీస్ అంటే లో ఉన్నాయి. ఇండియాలో ఇంకా అది ఇక్కడ లేదు. ఇక్కడ లేదండి. లేదు. మన అల్లా హుహు. బక్షు అలా మాస్టర్ పక్షులు దీనికోసమే ట్రై చేస్తూ ఉన్నారు. అదే పిరమిడ్ కోసం వెళ్ళి కడతాల్లో పెడతా అన్నారండి. అదేనా? ఎస్ మేడం. అదే విన్ ఎస్. మాస్టర్ అవైలబిలిటీ ఉన్న వాళ్ళు బ్లూ రూమ్ సిట్టింగ్స్ కూడా వెళ్ళగలిగినప్పుడు హెల్త్ ఈ ఫిజికల్ బాడీకి సంబంధించి చాలా రిజల్ట్స్ ఉంటాయి మేడం అందులో. సో ఇట్స్ రెవల్యూషనలైజ్డ్ టెక్నాలజీ త్రూఅవుట్ ద వరల్డ్. ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ మాకు ఆ బ్లూ రూమ్ అంటే అవైలబుల్ గా లేదు కదా మాస్టర్. ఇప్పుడు మేమేం చేయమంటారో చెప్పండి, మాకున్న ఈ సర్కమ్స్టాన్స్ బట్టి. మేడం బ్లూ రూమ్ ఉంటేనే అవుతుంది అనేది అది కూడా లేదు. మీ సంకల్పంలో భాగంగా బ్లూ రూమ్ ఇక్కడికి రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అసలు బ్లూ రూమ్ ఉంటేనే హీల్ అవుతుంది అనేది కూడా మనం పెట్టుకోకూడదు. మనం కూర్చున్న రూమ్ ని కూడా బ్లూ చేసుకోవచ్చు సార్. అంటే ఎస్, విజువలైజ్ చేసుకొని మనం కూర్చోవచ్చు థాట్ పెట్టుకుంటే. చాలా చాలా ఉన్నాయి మేడం. డెసిగ్నేటెడ్ గా అదే. డెడికేటెడ్ గా ఈ వే అన్నికైతే ఏం లేదు. ఓకే. ఇవన్నీ బై ప్రోడక్ట్స్ మేడం. మీరు పెట్టిన అది సంకల్పం శక్తి చైతన్యాలను పెంచుకుంటూ పోతూ ఉన్నప్పుడు అది బ్లూ బ్లూ రూమ్ రూమ్ గానే చేంజ్ ఆటోమేటిక్ గా అయిపోతుంది. ఇట్ మే కమ్ అవుట్ ఆఫ్ ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ హెల్త్. మీ హీలింగ్ ప్రాసెస్ లో అది ఇక్కడికి అట్రాక్ట్ చేయబడవచ్చు. చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇక్కడ అంతర్లీనంగా. ఓకే సార్. బట్ డోంట్ లిమిట్ ఇన్ యువర్ మెంటల్ కన్స్ట్రక్షన్ దట్ ఇఫ్ ఓన్లీ బ్లూ రూమ్ ఎగ్జిస్ట్ హీల్ అవుతుంది అనేది ఎవరు పెట్టుకోకండి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా మేడం ఏమన్నా ఉన్నాయా? ఎనీహౌ థ్యాంక్ యూ ఆల్. బట్ బుక్ పెట్టుకోండి మాస్టర్స్, చాలా బూస్టప్ ఉంటుంది మీకు కూడా. బుక్ ఉంటే మొబైల్స్ లో కూడా కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. నోట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, క్లుప్తంగా రాసుకోండి. లేదు ఈ రాయటము ఇదేది వద్దు అన్నప్పుడు మీ టెలిగ్రామ్ లో మీరు వాయిస్ మెసేజెస్ పెట్టుకోండి. టెలిగ్రామ్ వాడుకోండి, ఎప్పటికి ఉంటాయి. వాట్సాప్ అంటే ఎప్పుడన్నా డిలీట్ అయినా పోతాయి. టెలిగ్రామ్ లో పెట్టుకోండి ప్రోగ్రెస్. మీకు మీ వాయిస్ విన్నప్పుడు మీకు ఇంకా ఎనర్జీ వైబ్రేషన్స్ ఎక్కువ వస్తాయి అంటే ఫ్రేమ్ చేసుకోండి లైన్స్. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను, సంపదలతో ఉన్నాను, శాంతిగా ఉన్నాను. మీ ఓన్ వాయిస్ మీరు వింటూ నిద్రలోకి వెళ్ళండి. హెడ్సెట్ పెట్టుకోండి, జర్నీస్ లో మీ ఓన్ అఫర్మేషన్స్ మీరు వినండి. చాలా వేస్ ఉన్నాయి మాస్టర్స్. మీకు ఏం నచ్చుతుంది, మీరు ఏ ఫుడ్ తింటే మీకు డైజెస్ట్ అవుతుంది, మీరు ఏ జ్ఞానం వింటే మీకు అనుకూలంగా ఉండి మీరు సెల్ఫ్ ప్రోగ్రెస్ కనబడుతుందో ఆ పద్ధతిని మీరు ఫాలో అవ్వండి. డిజైన్ యువర్ ఓన్ విజ్డమ్. మనం ఈరోజు వింటూ ఉన్నదంతా వేరే మాస్టర్స్ ఇచ్చినటువంటి విజ్డమ్. ఇట్ హెల్ప్స్ ఇన్ ఫ్రేమింగ్ అవర్ ఓన్ విజ్డమ్. హూ నోస్, రేపు మీరు ఒక వ్యవస్థ క్రియేట్ చేయొచ్చు, ఒక ప్లానెట్ లో మీరు సృష్టి చేయొచ్చు. చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మళ్ళొకసారి నాకు అంటే ఇంకొంచెం క్లారిటీగా ఇది బాడీ లెవెల్లో చేంజెస్ వచ్చినాయంటే మన
మార్పు జరిగినప్పుడు బాడీ లెవెల్‌లో చేంజెస్ అన్నారు. సోల్, స్పిరిట్, ఫాదర్ లెవెల్‌లో ఈ చేంజెస్ వచ్చినాయని ఎలా తెలుసుకుంటాం? సోల్, స్పిరిట్ ఎప్పటికీ ఉంటాయి మేడం. అవి ఆల్రెడీ ఫుల్ పొటెన్షియల్‌తో ఉంటాయి. మనం మన ఆలోచన ఉంటాయి. ఉంటాయి. ఆ! అంటే ఉంటాయి. కరెక్టే. కానీ మనకి తెలియాలి గదా! మనము హ్మ్. అంటే ఆ లెవెల్‌కి ఎదిగాము అని ఎలా తెలుస్తుంది? అది థ్రెషోల్డ్ లిమిట్ రీచ్ అంటే అయినప్పుడు మన మనకు ఆలోచనలు ఆ థ్రెషోల్డ్ లిమిట్ ఓకే. రీచ్ అయినప్పుడు మనకు అర్థమైపోతుంది మేడం. ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంగా నా ఓ బాడీ ఉంది అని నేను డెఫినిషన్ ఇచ్చుకుంటాను. ఈరోజు 1 కిలోమీటర్ హ్మ్. గూడా నడవలేని నా ఫిజికల్ బాడీ 1 వీక్ తర్వాత 5 కిలోమీటర్ నడుస్తూ ఉంది. 1 వీక్‌కి డిఫరెన్స్ నేను చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఫిజికల్ బాడీ లెవెల్‌లో హ్మ్. ఇంప్రూవ్‌మెంట్ కనపడుతూ ఉంది. ఓకే. కొన్ని సిట్యుయేషన్స్ ఎట్లుంటాయంటే ఇది బాడీది కాదు. కొన్ని హ్మ్. అంటే ఫార్మేషన్‌లో కాకుండా కొన్ని సిట్యుయేషన్‌లు ఉంటాయి గదా! అందులో మార్పు జరుగుతుంది అనేది ఎలా తెలుసుకోవచ్చు అని? మేడం నాకు దీన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. కామన్ ఎగ్జాంపుల్ అర్థమవుతుంది కాబట్టి బాడీ అనే ఎగ్జాంపుల్‌లో తీసుకున్నాను నేను. ఓకే. అంటే మీరన్నది మీరు పెట్టుకున్న సంకల్పం తాలూకా సిట్యుయేషన్. చేంజెస్ సిట్యుయేషన్‌లో. అది సిట్యుయేషన్ పాజిటివ్ టర్నౌట్ ఉంటుంది మేడం. అందులో నథింగ్ టు కన్‌ఫ్యూజ్. ఓకే. ఆ! సంకల్పం ఏదైనా అందులో పాజిటివ్ టర్నౌట్స్ మనకు ఇంప్రూవ్‌మెంట్స్ కనపడుతూ అవును. ఉంటాయి. తెలుస్తుంటది. అవును. తెలుస్తుంది. ఓకే. తెలుస్తూ ఉంటాయి. దట్స్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ప్రోగ్రెస్. మీరు అడ్వాన్స్ అవుతూ ఉన్నారు, అప్‌గ్రేడ్ అవుతూ ఉన్నారు అన్న దానికి. ఆ! ఓకే సార్. అర్థమైంది. థాంక్ యూ సార్. ఫైన్. ఫైన్. ఆహ్, మేడం ఆల్‌మోస్ట్ 10:15 అయింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఆర్ విల్ సైన్ ఇట్ ఆఫ్? థ్యాంక్ యూ మాస్టర్. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ. థాంక్ థ్యాంక్ యూ నాన్న. థాంక్ యూ. నేను ఎగ్జిట్ అవుతాను మేడం ఇంకా.